ఈ వీడియోలో మనం పీఈటీ ఎనాటమీ సిలబస్లో భాగంగా నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. నాడీ వ్యవస్థ గురించి అధ్యయనాన్ని న్యూరాలజీ అంటారండి. ద స్టడీ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ న్యూరాలజీ. ఈ నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు నాడీ కణాలు లేదా ఇంకొక పేరు న్యూరాన్స్. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు నాడీ కణాలు లేదా న్యూరాన్స్. మరి మన నాడీ వ్యవస్థలో రెండు రకాల కణాలు ఉంటాయండి. రెండు రకాల కణాలు, ఒకటి నాడీ కణాలు, రెండవది గ్లియల్ కణాలు. గ్లియల్ కణాలు. మరి ఇటువంటి నాడీ వ్యవస్థ మన శరీరంలో లోపల కానీ బయట కానీ జరిగే వివిధ అవయవాల పనితీరును సమన్వయపరుస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మొత్తం కంట్రోల్ చేస్తుంది. అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థ, సమాచారాన్ని ప్రసారం చేసే వ్యవస్థ నాడీ వ్యవస్థ. శరీరం లోపల జరిగే వార్తలను సమన్వయపరిచేది అంతఃస్రావ వ్యవస్థ. శరీరం లోపల బయట రెండు వార్తలను సమన్వయపరిచేది నాడీ వ్యవస్థ. మరి ఇటువంటి నాడీ వ్యవస్థలో రెండు రకాల కణాలు ఉన్నాయి. ఒకటి నాడీ కణాలు, రెండు గ్లియల్ కణాలు. నాడీ కణాల పని ఏంటంటే ఏదైనా ఒక వార్తను గ్రహిస్తాయండి. గ్రహించి ఆ వార్తను విశ్లేషించి తర్వాత ప్రతిచర్యలను చూపుతాయి. ఇవి నాడీ కణాల పని. మరి ఇటువంటి నాడీ కణాలకు పోషక పదార్థాలను అందిస్తూ నాడీ కణాలు తమ తమ విధులు నిర్వహించేటట్లు ప్రోత్సహిస్తూ నాడీ కణాలకు రక్షణ కల్పించేవి గ్లియల్ కణాలు. అంటే పోషణ రక్షణకు అవసరం. నాడీ కణాల పోషణ రక్షణకు అవసరమైన కణాలే గ్లియల్ కణాలు. అంటే మన నాడీ వ్యవస్థలో రెండు రకాల కణాలు ఉన్నాయి. ఒకటి నాడీ కణాలు, రెండవది గ్లియల్ కణాలు. మరి నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఎవరంటే నాడీ కణాలు. ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఈజ్ న్యూరాన్స్. ఇటువంటి నాడీ కణం యొక్క నిర్మాణం చూద్దాం. ఈ నాడీ కణం మానవునిలో పొడవైన కణం అండి. ద లాంగెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ. పొడవైన కణం సుమారు 90 నుంచి 100 సెంటీమీటర్లు ఉంటుంది. నాడీ కణానికి ఒక ప్రత్యేకమైన గుణం ఉందండి. నాడీ కణాలకు పునరుత్పత్తి లేదా సమవిభజన చెందే శక్తి లేదు. పునరుత్పత్తి లేదా సమవిభజన చెందే శక్తి లేదు. అంటే ఇవి మళ్ళీ పునరుత్పత్తి చెందవు. ఏ రెండు నాడీ కణాలు ఒకే విధంగా ఉండవు. మరి ఇటువంటి నాడీ కణం నిర్మాణం తీసుకుంటే ప్రధానంగా 3 భాగాలు కనబడతాయండి. ఒకటి కణదేహం ఆర్ సైటాన్, దీన్నే సెల్ బాడీ ఆర్ సైటాన్ అంటారండి, సెల్ బాడీ. సెకండ్ వన్ డెండ్రైట్లు, వీటికే కేసికలు అంటారండి, డెండ్రైట్స్. థర్డ్ వన్ తంత్రికాక్షం లేదా ఇంకొక పేరు యాక్సాన్ లేదా ఇంకొక పేరు ఉంది అక్షతంత్రి, ఇంగ్లీష్లో యాక్సాన్. మూడవది తంత్రికాక్షం లేదా యాక్సాన్ లేదా అక్షతంత్రి. ఇవి నాడీ కణంలో 3 భాగాలు. ఇప్పుడు ఒకసారి పటసహాయంతో నాడీ కణం యొక్క స్ట్రక్చర్ చూద్దాం. నాడీ కణంలో స్పష్టమైన కేంద్రకాన్ని కలిగిన భాగం కణదేహం. స్పష్టమైన కేంద్రకాన్ని కలిగిన భాగం కణదేహం. ఈ భాగం పేరే సైటాన్ ఆర్ కణదేహం. స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఈ కేంద్రకాన్ని ఆవరిస్తూ కణద్రవ్యం ఉంటుంది. కణద్రవ్యం సైటోప్లాజం ఆర్ జీవ పదార్థం ప్రోటోప్లాజం. ఈ కణద్రవ్యంలో ఒక గ్రంథి రూప కణాలు ఉంటాయండి. గ్రంథి రూప కణాలు ఉంటాయి. వీటినే నిశ్చల కణికలు అంటారు.
నిశ్చల్ కణికలు, నిశ్చల్ గ్రాన్యూల్స్. ఎవ్రీ న్యూరాన్ హ్యాజ్ స్పెసిఫిక్ న్యూక్లియస్. న్యూక్లియస్ ప్రజెంట్ ఇన్ సైటోప్లాజం. సైటోప్లాజం కంటైన్స్ నిశ్చల్ గ్రాన్యూల్స్. ఒక ప్రత్యేకమైన గ్రంథి రూప కణాలు ఉన్నాయి నాడీ కణంలో, వాటి నిశ్చల్ కణికలు అంటారు. కణదేహం అంటే నాడీ కణంలో జరిగే మొత్తము చర్యలు కణదేహం ఆధీనంలోనే జరుగుతాయి, ఎందుకంటే కేంద్రకం ఉంది కాబట్టి. ఈ నిశ్చల్ కణికలు ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్ మరియు ప్రోటీన్లతో నిర్మితము. ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మితం ఈ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది. ఇది కణదేహం గురించి. ఈ కణదేహం నుండి 2 రకాల నిర్మాణాలు ఏర్పడతాయండి. ఒకటి నుండి వేల సంఖ్యలో ఉండే నిర్మాణాలు, వ్రేళ్ళ వంటి నిర్మాణాలు, ఈ నిర్మాణాలనే డెండ్రైట్స్ అంటారండి. వేల సంఖ్యలో ఉండే నిర్మాణాలే డెండ్రైట్లు. కణదేహం నుంచి ఒకే ఒక పొడవాటి నిర్మాణం వస్తుంది. ఈ భాగం పేరే యాక్సాన్ ఆర్ తంత్రికాక్షం. డెండ్రైట్స్ అండ్ యాక్సాన్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ cyton. A single elongated structure arising from cyton is called axon. A number of projections arising from cyton is called dendrites. ఈ డెండ్రైట్స్ యాక్సాన్ అనేది కణదేహం నుండి ఏర్పడతాయి. మరి ఇటువంటి డెండ్రైట్లు అనేవి 2 నాడీ కణాలను కలుపుతాయండి. కరెక్ట్గా చూడండి, ఒక నాడీ కణం యొక్క డెండ్రైట్లు వేరొక నాడీ కణం యొక్క డెండ్రైట్లతో కానీ వేరొక నాడీ కణం యొక్క యాక్సాన్తో కానీ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక నాడీ కణం యొక్క డెండ్రైట్లు వేరొక నాడీ కణం యొక్క డెండ్రైట్లతో కానీ యాక్సాన్తో కానీ సంబంధం కలిగి ఉంటాయి. ఈ ప్రాంతాన్ని సైనాప్స్ అంటారండి. ఈ ప్రాంతాన్ని సైనాప్స్ లేదా దీనికే నాడీ కణ సంధి అంటారు. సైనాప్స్ ఆర్ నాడీ కణ సంధి. డెండ్రైట్స్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ connect to the dendrites of another nerve cell or axon is called synapse. ఈ నాడీ కణ సంధి అనేది ఒక నాడీ కణం నుంచి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మకమైన భాగం. సైనాప్స్ ఈజ్ ద ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ క్యారింగ్ ఇన్ఫర్మేషన్. ఒక నాడీ కణం నుంచి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మకమైన భాగమే నాడీ కణ సంధి. క్లియర్ కదండి? అంటే ఇప్పుడు 2 నాడీ కణాలను కలిపే నిర్మాణాలు డెండ్రైట్లు, ఆ ప్రాంతమే సైనాప్స్. క్లియర్? ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి. మరి కణదేహం నుండి ఏర్పడే పొడవాటి నిర్మాణం యాక్సాన్. ఈ యాక్సాన్ అనేది ఒక తొడుగుతో నిర్మితమండి. ఆ తొడుగు పేరే మైలిన్ షీత్, మైలిన్ తొడుగు. నాడీ కణం మైలిన్ తొడుగుతో నిర్మితమై ఉంటుంది. ఈ మైలిన్ తొడుగులో లిపిడ్స్, క్రొవ్వులు, అదేవిధంగా స్వాన్ కణాలు ఉంటాయండి. క్రొవ్వులు అదేవిధంగా స్వాన్ కణాలు అనేవి ఈ మైలిన్ తొడుగులో ఉండడం జరుగుతుంది. మైలిన్ తొడుగు నాడీ కణం మొత్తాన్ని కప్పి ఉంచదు. మధ్య మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశం పేరు రన్వీర్ కణుపులు, రన్వీర్ నోడ్స్, రన్వీర్ కణుపులు. యాక్సాన్ కవర్డ్ విత్ మైలిన్. రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇన్ బిట్వీన్ ద మైలిన్ షీత్ ఈజ్ కాల్డ్ రన్వీర్ నోడ్స్. మైలిన్ షీత్ మధ్యలో చిన్న చిన్న ఖాళీ ప్రదేశం రన్వీర్ కణుపులు. ఈ మైలిన్ తొడుగు అనేది అన్ని నాడీ కణాలకు ఉండదు. నాడీ కణాలు ఏ నాడీ కణంకైతే మైలిన్ తొడుగు ఉంటుందో మైలిన్ సహిత నాడీ కణాలు అంటారు. ఏ నాడీ కణంకైతే మైలిన్ తొడుగు ఉండదో దాన్ని మైలిన్ రహిత నాడీ కణాలు అంటారు. ఇటువంటి కణదేహం యొక్క చివరిలో నాడీ అంత్యాలు అనేవి ఉంటాయండి. నాడీ అంత్యాలు. కణదేహము చివరలో నాడీ అంత్యాలు అనేవి ఉండడం జరుగుతుంది. క్లియర్ కదండి? మరి ఇటువంటి నాడీ కణంలో క్రియాత్మక కరెంట్, యాక్టివేట్ కరెంట్ అనేది ఇక్కడ ఉంటుందండి. కరెక్ట్గా చూడండి, క్రియాత్మక కరెంట్ జరుగుతుంది. క్రియాత్మక కరెంట్. నాడీ కణం ఉద్దీపనానికి గురైనప్పుడు ఈ జంక్షన్లో నాడీ కణం ఉద్దీపనానికి గురైనప్పుడు ఈ కణదేహం యాక్సాన్ ఈ మధ్య జంక్షన్లో కొంత కరెంట్ ఉత్పత్తి అవుతుందండి. ఆ కరెంటే 0.055 వోల్టులు లేదా 55 మిల్లీ వోల్టుల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. నాడీ కణం ఉద్దీపనానికి గురైనప్పుడు కణదేహం యాక్సాన్ జంక్షన్ వద్ద ఇంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఆ కరెంట్ ఏమంటే క్రియాత్మక కరెంట్ అంటారు. నాడీ ప్రచోదనం.
క్రియాత్మక కరెంటుకే ఇంకొక పేరు నాడీ ప్రచోదనం. ఈ నాడీ ప్రచోదనం 0.6 నుంచి 120 మీటర్స్ పర్ సెకండ్కి ప్రయాణం చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది నాడీ కణం యొక్క నిర్మాణం. క్లియర్ కదండి. నెక్స్ట్ ఇప్పుడు నాడుల గురించి డిస్కస్ చేద్దాం. చాలా పీఈటీ మెటీరియల్స్లో కానీ లేదా చాలామంది క్లాస్ చెప్తున్నప్పుడు నాడీ వ్యవస్థ అనగానే ముందు మెదడు, వెన్నుపాము, నాడులు వీటి కోసం చెప్పేస్తాను డైరెక్ట్ చెప్తే స్టూడెంట్స్కి మైండ్లోకి వెళ్ళదు. అసలు నాడీ వ్యవస్థలో ఏ కణాలు ఉంటాయి? నాడీ కణాలు. అసలు నాడులు అంటే ఏంటి, తర్వాత మెదడు అంటే ఏంటి, వెన్నుపాము అంటే ఏంటి, కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏంటి, పరిధి నాడీ వ్యవస్థ అంటే ఏంటి, స్వయంచోతి నాడీ వ్యవస్థ, లింక్ ఉండాలి. లింక్ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం వీడియో మొత్తం చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మార్కెట్లో దొరికే ఏ మెటీరియల్ అయినా కంపేర్ చేసుకోండి. అందులో ఉండే ప్రతి పాయింట్ ఉంటూ ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఉంటాయి. బిట్టు మిస్ కాదు, జాగ్రత్తగా పరిశీలించండి. నాడులు ఏ గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ కాల్డ్ నర్వ్స్. నాడులు నర్వ్స్ అంటారండి ఇంగ్లీష్లో. నర్వ్స్. నాడులు అనేవి నాడీ కణాలు అన్నీ కలిసి నాడులు ఏర్పడతాయి. ఇప్పుడే చెప్పాం, ఒక నాడీ కణం యొక్క డెండ్రైట్లు వేరొక నాడీ కణం యొక్క డెండ్రైట్లతో కానీ యాక్సాన్తో కానీ సంబంధం కలిగి ఉంటుంది. ఇదే మొత్తం ప్రాంతమే నాడి. మొత్తం కలిస్తే నాడులు, నాడి. మరి సమాచారాన్ని చేరవేసే మార్గాన్ని బట్టి ఈ నాడులు అనేవి 3 రకాలు. ఒకటి జ్ఞాననాడులు. జ్ఞాననాడులు లేదా అభివాహి నాడులు. జ్ఞాననాడులు లేదా అభివాహి నాడులు, వీటికే సెన్సరీ నర్వ్స్ అంటారండి. ఇంగ్లీషులో సెన్సరీ నర్వ్స్. రెండవది చాలక నాడులు. చాలక నాడులు లేదా అపవాహి నాడులు, వీటికే మోటార్ నర్వ్స్ అంటారండి. మోటార్ నర్వ్స్. మూడవది మిశ్రమ నాడులు, వీటికే ఇంకొక పేరు సహసంబంధ నాడులు, అసోసియేటెడ్ నర్వ్స్. అసోసియేటెడ్ నర్వ్స్. ఏ గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ కాల్డ్ నర్వ్స్ on the basis of carrying information. Nerves are 3 types: sensory nerves, motor nerves and associated nerves. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జ్ఞాననాడులు, అభివాహి నాడులు ఒకటే. చాలక నాడులు ఇంకొక పేరు అపవాహి నాడులు. మిశ్రమ నాడులు ఇంకొక పేరు సహసంబంధ నాడులు. మరి ఇటువంటి జ్ఞాననాడుల యొక్క పని ఏంటంటే, జ్ఞాననాడులు పని చూడండి ఒక్కసారి. జ్ఞానేంద్రియాలు నుండి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకు పంపిస్తాయి. ఇక్కడ చూడాలి. జ్ఞానేంద్రియాలు మీకు తెలుసు 5: కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే అర్థం మెదడు, వెన్నుపామును కలిపి ఇక్కడ కేంద్ర నాడీ వ్యవస్థ అంటారండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ హ్యాస్ మెయిన్లీ 2 parts: బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. మెదడు అదేవిధంగా వెన్నుపాము, ఈ రెండింటిని కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అంటాం. ఏదైనా మన శరీరంలో జరిగే ఒక సమాచారాన్ని కానీ వార్తలను కానీ గ్రహించేవి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాల్లో ఏముంటాయి అంటే గ్రాహకాలు ఉంటాయి, రిసెప్టార్స్. స్పర్శ గ్రాహకాలు కలిగింది చర్మం, రుచి గ్రాహకాలు కలిగింది నాలుక, గ్రాణ గ్రాహకాలు కలిగింది ముక్కు, శ్రవణ గ్రాహకాలు కలిగింది చెవి. అటువంటి గ్రాహకాలు ఉన్నాయి. మొట్టమొదటిగా వార్తను గ్రహించేవి గ్రాహకాలు. దీనికి చిన్న ఊహా చిత్రం ఒకటి వేసుకొని క్లియర్గా చెప్తాను చూడండి. ఊహా చిత్రం ఇది, రియల్ కాదు, అర్థము కావడానికి. ఇవి జ్ఞానేంద్రియాలు, ఇవి శరీర భాగాలు, ఇది వెన్నుపాము, ఇది మెదడు. మెదడు వెన్నుపాముని కలిపి మనం ఏమన్నాం? కేంద్ర నాడీ వ్యవస్థ అన్నాం. అంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాల నుండి సమాచారాన్ని మెదడుకు చేరవేసే నాడులే జ్ఞాననాడులు. సెన్సరీ నర్వ్స్ సెండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెన్స్ ఆర్గాన్స్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. జ్ఞానేంద్రియం నుంచి సమాచారాన్ని వెన్నుపాము, మెదడు లేదా కేంద్ర నాడీ వ్యవస్థకు పంపే నాడులే జ్ఞాననాడులు లేదా అభివాహి నాడులు. క్లియర్ కదండి. మరి అటు రివర్స్, కేంద్ర నాడీ వ్యవస్థ నుండి
జ్ఞానేంద్రియాలకు కాదు, ఇక్కడ కేంద్ర నాడీ వ్యవస్థ నుండి శరీర భాగాలకు అట్టుండండి. కేంద్ర నాడీ వ్యవస్థ నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకువచ్చే నాడులే చాలక నాడులు. మోటార్ నర్వ్స్ క్యారింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఆల్ ఓవర్ ద బాడీ పార్ట్స్. కేంద్ర నాడీ వ్యవస్థ నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకొచ్చేవే చాలక నాడులు. నెక్స్ట్ చూడండి, మిశ్రమ నాడులు. వెన్నుపాములో జ్ఞాననాడులు చాలక నాడులు కలుస్తాయి, ఆ నాడులనే మిశ్రమ నాడులు అంటారు. చాలా 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 ఇంపార్టెంట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెన్నుపాలు రెండు కలుస్తాయి, అవే మిశ్రమ నాడులు. క్లియర్ కదండి? ఇప్పుడు ఒక్క నిమిషం. సమాచారాన్ని తీసుకువెళ్ళే నాడులు జ్ఞాననాడులు, అట్టుండి సమాచారాన్ని తీసుకొచ్చేవి చాలక నాడులు. ఇప్పుడు ఒక క్రీడాకారుడు లేదా వ్యాయామ ఉపాధ్యాయుడు డ్రిల్ చేస్తున్నప్పుడు కాళ్ళు చేతులు కదుపుతుంటారు ఇలాగా. అలా కాళ్ళు చేతులు కదపడానికి లేదా రన్నింగ్ చేయడానికి కారణమైన నాడులే చాలక నాడులు. పోలియో వ్యాధిలో నశించే నాడులు చాలక నాడులు. క్లియర్ కదండి? ఇవి నాడుల యొక్క ఇన్ఫర్మేషన్. క్లియర్? నాడీకణం అంటే ఏటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నాడులు అంటే ఏటో ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ నాడీ వ్యవస్థలో మండలాలు ఏమన్నా చూద్దాం. నాడీ వ్యవస్థను ప్రధానముగా 3 మండలాలుగా డివైడ్ చేశారండి. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. రెండవది పరిధీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మూడవది స్వయంచోదిత నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. అటానమస్ నర్వస్ సిస్టమ్. ఇవి 3 రకాలు. ఇందులో కేంద్ర నాడీ వ్యవస్థలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయండి. ఒకటి మెదడు, బ్రెయిన్. సెకండ్ వన్ వెన్నుపాము, స్పైనల్ కార్డ్. సెకండ్ వన్ స్పైనల్ కార్డ్, వెన్నుపాము. మెదడులో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. ఒకటి ముందు మెదడు, ఫోర్ బ్రెయిన్, ముందు మెదడు, ఫోర్ బ్రెయిన్. సెకండ్ వన్ మధ్య మెదడు, మిడ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్. లాస్ట్ వన్ వెనుక మెదడు, హిండ్ బ్రెయిన్. ఇవి 3 భాగాలండి మెదడులో. ముందు మెదడులో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. కాన్సెప్ట్ చూడండి ఒక్కసారి. గ్రానలంబికలు, గ్రానలంబికలు, ఓల్ఫాక్టరీ లోబ్స్ ఇంగ్లీషులో. అదేవిధంగా మస్తిష్కం, సెరిబ్రమ్ అంటారండి, సెరిబ్రమ్ ఇంగ్లీషులో సెరిబ్రమ్. చిట్ట చివరది ద్వారగోర్ధం, డయాన్సెఫలాన్, డయాన్సెఫలాన్. ద్వారగోర్ధంలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఊర్ధ్వ పర్యాంకం, ఎపిథాలమస్, ఊర్ధ్వ పర్యాంకం. నెక్స్ట్ అది పర్యాంకం, థాలమస్. చిట్ట చివరది అధో పర్యాంకం. అధో పర్యాంకంకి ఇంకో పేరు హైపోథాలమస్. ఎపిథాలమస్, థాలమస్, హైపోథాలమస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి. మధ్య మెదడులో ఒకే ఒక భాగం ఉంటుంది. ఆ భాగం పేరే దృక్కుగోళాలు, ఆప్టిక్ లోబ్స్. ఆప్టిక్ లోబ్స్. వెనుక మెదడులో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఒకటి అనుమస్తిష్కం, అనుమస్తిష్కం, సెరిబెల్లం అంటారు. రెండోది
మెదడు కాండం, మెదడు కాండం బ్రెయిన్ స్టెమ్ అంటారండి. బ్రెయిన్ స్టెమ్ మెదడు కాండం. మెదడు కాండంలో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఫాన్స్ వెరోలి, ఫాన్స్ వెరోలి. సెకండ్ వన్ మజ్జాముఖం, మజ్జాముఖం. దీనికే మెడుల్లా ఆబ్లాంగేటా అంటారు. మజ్జాముఖం లేదా మెడుల్లా ఆబ్లాంగేటా, ఫాన్స్ వెరోలికి ఫాన్స్ వెరోలి అంటారు. ఇక్కడ పరిధీయ నాడీ వ్యవస్థలో ఒక రెండు భాగాలు ఉంటాయండి. ఒకటి కపాల నాడులు, క్రేనియల్ నర్వ్స్, క్రేనియల్ నర్వ్స్. సెకండ్ వన్ వెన్ను నాడులు, వెన్ను నాడులకే ఇంకొక పేరు కశేరు నాడులు. వీటికే ఇంగ్లీషులో స్పైనల్ నర్వ్స్ అంటారండి, స్పైనల్ నర్వ్స్. స్వయం చోదిత నాడీ వ్యవస్థలో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇంకొకటి సహానుభూత పరనాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ, పారా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇవి టోటల్గా నాడీ వ్యవస్థలో మండలాలు. ఒక్కసారి చూడండి, కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థలో భాగాలు రెండు, మెదడు, వెన్నుపాము. మెదడులో భాగాలు మూడు, ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడులో భాగాలు మూడు, గ్రాణలంబికలు, మస్తిష్కం, ద్వారగోర్ధం. ద్వారగోర్ధంలో భాగాలు మళ్ళీ మూడు, ఊర్ధ్వ పర్యాంకం, పర్యాంకం, అధో పర్యాంకం. మధ్య మెదడులో దృక్కుగోళ్ళు అనేవి భాగాలు. వెనుక మెదడులో అనుమస్తిష్కం, మెదడు కాండం అనే భాగాలు. మెదడు కాండంలో రెండు భాగాలు ఉంటాయి, ఫాన్స్ వెరోలి, మధ్యముఖం. మరి పరిధీయ నాడీ వ్యవస్థలో భాగాలు రెండు, కపాల నాడులు, వెన్ను నాడులు. స్వయం చోదిత నాడీ వ్యవస్థలో భాగాలు మళ్ళీ రెండు, సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. జోన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ హ్యాస్ మెయిన్లీ త్రీ పార్ట్స్: సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్. Central nervous system classified into two types: brain and spinal cord. Central nervous system has two types: brain and spinal cord. Brain has three parts: forebrain, midbrain, hindbrain. Peripheral nervous system has two parts: cranial nerves and spinal nerves. Autonomous nervous system has two parts: sympathetic nervous system and parasympathetic nervous system.